రాజకీయం ఎలా ఉంది? శ్వేతపత్రాలు ఇస్తామన్నప్పుడు శాంతి భద్రతల మీద శ్వేతపత్రం ఇస్తామన్నారు. ఆర్థిక విషయాలు, ఈ శాంతి భద్రతలు, మద్యం, ఇవి 3 సభలో ఇస్తామన్నారు. అవి 2 ఇచ్చారు, ఇది 3వది. సో ఇందులో చంద్రబాబు నాయుడు మామూలు శ్వేతపత్రం కాదు ఇది. గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు గ్రే హౌండ్స్ పెట్టడం దగ్గర నుంచి తను ఒక పటిష్టమైన యంత్రాంగం అన్ని తయారు చేస్తే. సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒకసారి చూడండి సార్. టోటల్ క్రైమ్ అట 89,875, మర్డర్లు 2027, మహిళలపై నేరాలట అవి, కిడ్నాపింగు, అబ్జెక్షన్లు 2,850 మంది, హెరాస్మెంట్ 42,984. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగింది అన్నది వాళ్ళ పాలనలో. 2019 నుంచి 24 వరకు ఎస్సీ ఎస్టీలపై పెట్టిన కేసులు అటండి. ఇది జూన్ 2019 టు మే 2024. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. టోటల్ క్రైమ్ 10,377. ఏదైతే అవునండి డిఫరెంట్గా. 2 విషయాలండి ఇందులో. అత్యాచారాలు ముఖ్యంగా దళితులు వీళ్ళ మీద జరిగినవి అవి అంతకుముందు ఉన్నాయి, తర్వాత ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో అది బహుశా మనకు అది కూడా ఇస్తే ఇందులో మీరు వేసిన దాంట్లో లేదు. అది కూడా ఉంటే పెరుగుదల ఎంత అనే విషయం మనకు తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీలు నా ఎస్టీలు అంటున్నప్పటికీ వాళ్ళ మీద మటుకు దౌర్జన్యాలు, అత్యాచారాలు యథాతథంగా జరిగాయి అనేది ఒక పెద్ద ఒపీనియన్. ఇంకా దాంట్లో ఏమి రెండో కోణం ఏం లేదు. అవి ఆగిందేం లేదు, అవి ఎప్పుడు సాగుతూనే ఉన్నాయి, అంతకుముందు కూడా సాగాయి. ఇప్పుడు అలాగే ఈ కేసులు ఇవన్నీ వచ్చినప్పుడు మనం చర్చించినవే మీడియాలో. ఇప్పుడు నంద్యాలలో ఆ ముస్లిం కుటుంబం మృతి కానీ, లేకపోతే ఒక డాక్టర్ సుధాకర్ది కానీ, ఇవన్నీ కూడా ఇది ఇందులో ఒక వ్యూహం కూడా కావచ్చు. ఢిల్లీలో ఆయన హడావుడి చేస్తున్నప్పుడే ఆయన హయాంలోనే ఇవన్నీ జరిగాయని వీళ్ళు చెప్పటం. ఇందులో రాజకీయ కోణంలో మా పార్టీ వాళ్ళని అది చేస్తున్నారు, మా మీదే పెడుతున్నారు అన్నది ఆయన వాదన. వీళ్ళు మా మీద పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది పొంగనూరు కేసు, ఆ వివరాలు కూడా ఇందాక చూపించారు. కాబట్టి దిస్ విల్ గో ఆన్. మళ్ళీ జగనే వచ్చి మరి వీటికి తన హయాంలో జరిగిన దానికి కూడా ఆయన జవాబు చెప్పాలి కదా. వాళ్ళ హయాంలో ఇప్పుడు మొదలయ్యే 55 రోజుల్లోనే అంటున్నప్పుడు మీ 5 ఏళ్ల పాలనలో జరిగిన వాటికి మీరు జవాబు చెప్పాలి కదా. నిజానికి అంతగా ఇందులో ఇంకా కనిపించట్లేదు కానీ కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ మీద అసలు ముఖ్యమంత్రి వెళ్ళాడంటే రాత్రి వెళ్ళి అక్కడ ఆపేసేయటం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉండేవి. అవన్నీ నిజమే, కానీ ఒకదానికి ఒకటి సమర్థన కాదు. మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరున్నా కానీ ప్రాథమిక హక్కులు వాటికి ఇబ్బంది కలగకూడదని. ఇప్పుడు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో నా హయాంలో హక్కులకు ఎక్కడ భంగం కలగలేదు, ప్రాథమిక హక్కులు కాపాడానని ఆయన చెప్తున్నారు. కానీ అది కూడా అతిశయమే. ఎందుకంటే ఉద్యోగులు, కార్మికులు ఎవరు ఎప్పుడు ఆందోళన చేయాలన్నా ముందస్తు అరెస్టులు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. మీడియా మీద ఒక విధమైన తీవ్రమైన ఒత్తిడి కొనసాగింది. అనేక మందిని పోస్టు వాళ్ళని పెట్టిన వాళ్ళను తీవ్రంగా ఉన్నాయని అరెస్ట్ చేయటము, ఇవన్నీ చాలా ఘటనలు జరిగాయి. జగన్ కూడా తన హయాంలో జరిగిన వాటిని ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన వాటిని వీటన్నిటికీ పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ 2 వేరు డొమైన్స్ ఇవి. పైగా అప్పుడు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తగా శాంతిని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ ఇమేజ్ మార్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందనేది వాస్తవం. సార్, ఎక్స్చేంజ్ పాలసీ మీద కూడా నిన్న వీళ్ళు మాట్లాడడం జరిగింది, శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అయితే దాంట్లో ఒక కీలకమైన పాయింట్, నా పాయింట్ చంద్రబాబు ఈరోజు చెప్పిన ఎక్కువ భాగం ఇదివరకు మీడియాలో మనం తరచూ రఘురామకృష్ణరాజును కొట్టడం కానీ, తనను అరెస్ట్ చేయడం చాలా ఉన్నాయి. ఇవన్నీ వైరల్ అయిన విషయాలు ఎక్కువ భాగం. సార్, ఆ బయట ఒకసారి విందాం సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, బయట ప్లే చేయండి అమ్మా. కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్క ఎంత పోయింది, అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బయట స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు.
వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ రైట్. యా, అంటే అతిపెద్ద విషయాల్లో వివాదాస్పదమైన లేకపోతే అవినీతి భరితమైన దాంట్లో మద్యం, ఆ బ్రాండ్లు సరిగ్గా లేవు. నిన్న కూడా నేను చెప్పా కదా, ఒక మాజీ జగన్ మంత్రివర్గ సభ్యుడే ఒక ఆయన ఏం చెప్పాడు ఆ బ్రాండ్ల గురించి, వాటన్నిటి గురించి. ఆ తర్వాత వాటిని అమ్మకాలలో కానీ కల్తీ మధ్యలో కొన్నిసార్లు రావటం కానీ ఈ విషయాలన్నీ ఉన్నాయి. అయితే దీని వల్ల ఎంత అయిందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 18,000 కోట్లు అని చెప్పాడు. విష్ణుకుమార్ రాజు ఏమో లేచి బీజేపీ సభ్యుడు 30,000 కోట్లు మీ లెక్క అన్నారు. కాదు అసలు 1,00,000 కోట్లు అని కొంతమంది. సో ఇవన్నీ మేము ఇంకా తేల్చాల్సి ఉంటుంది అన్నారు. తప్పకుండా తేల్చండి. అలాగే ఎలా జరిగాయి, భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉండడానికి పద్ధతులు ఏంటి అనేది కూడా కట్టుదిట్టాలు చేస్తే చాలా బాగుంటుంది. అది వరకు కూడా బెల్ట్ షాపులు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో మొత్తం మీద కుటుంబాలకు, మహిళలకు, పిల్లలకు, పరిసరాలకు ఈ మద్యం అనేదాన్ని ప్రభుత్వమే అమ్మకాన్ని ప్రోత్సహించడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. జగన్ను గెలిపించడానికి మహిళలు ఒక కారణం. నేను మద్యాన్ని దశల వారీగా నిషేధం తీసుకొని వస్తాను, దశల వారీగా క్రమక్రమంగానే ఆయన చెప్పారు. వాస్తవంగా ఆయన అలా చెప్పిన రోజు నేను అడిగా, ఆ రోజు ఇష్టాగోష్ఠిలో నేను ఉన్నా. ఇంతవరకు ఎక్కడ నిషేధం సరిగా అమలు జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ పెట్టింది కూడా దెబ్బతినిపోయిందంటే లేదు, మనకు మనసు ఉంటే మార్గం ఉంటుందన్నారు. ఆ దిశలో ఏం జరగలేదు. సో మద్యాన్ని ఆదాయంగా చూడటం అనే దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం తన భవిష్యత్ విధానం ఎలా ఉంటుందనేది ఒకటి. గతం మీద ఇంకా ముఖ్యమైనది మీరు చెప్పిన దాంట్లో సిబిఐ-సిఐడి విచారణకి చాలా కేసులు అంటే చంద్రబాబు మీద పెట్టిన వాటితో సహా జగన్ ప్రభుత్వం సిఐడిని ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చింది. ఎవరో ఒకరిదిగో వర్మ ఫిర్యాదు చేశారు, ఇంకోటి చేశారంటాం, దాని మీద సిఐడిని పెట్టడం. అందుకనే దీంట్లో మేము విచారణ జరుపుతామని చెప్పడంతో సరిపెట్టకుండా సిబిఐ-సిఐడి విచారణ జరుపుతామంటే వాళ్ళు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి దాన్ని కోర్టులో దాఖలు చేస్తారు, అభియోగం చేస్తారని మనం అనుకోవాలి. ఈడీని కూడా రంగంలోకి దింపుతామన్నారు. అది ఈడీ అనేది నా ఉద్దేశంలో మనీ ట్రయల్ ఉన్నప్పుడు, మనీ చేతులు మారింది అన్నప్పుడు, అంటే సిబిఐ-సిఐడి విచారణ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈడీ కూడా రంగప్రవేశం చేయడానికి వాళ్ళు ఏమైనా సాక్ష్యాలు చూపిస్తారేమో మనం చూడాల్సి ఉంటుంది. అది ఒక రాజకీయమైనటువంటి అస్త్రంగా కూడా ఈడీ అనే పేరు ఇక్కడ ఉపయోగించి ఉండొచ్చు. ఈ సిబిసిఐడి మటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. ఈడీ విషయానికి వస్తే ఈడీ, సిబిఐలకు సంబంధించి దేశంలో విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు గారే సిబిఐకి అనుమతి నిరాకరించి ఈడీని తీవ్రంగా ఇదే సభలో విమర్శించిన సంగతి కూడా నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాలు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సంగతి కూడా అంతే. కాబట్టి ఈడీ విషయంలో ఆయన అది